అందరికీ నమస్కారం. ఏప్రిల్ 6న శ్రీరామనవమి. శ్రీరామనవమి హిందువుల ప్రధాన పండుగ. ఇది ప్రతి సంవత్సరంలో చైత్ర శుక్ల పక్షం 9వ రోజున జరుపుకుంటారు. 2025 ఏప్రిల్ 6న అత్యంత పవిత్రమైన ఈ శ్రీరామనవమి శ్రీరాముడు జన్మించిన మహాపుణ్యదినం. ఇలాంటి పవిత్రమైన రోజు ఈ రంగు దుస్తులను ప్రతి ఒక్కరూ ధరిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు కలిగి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు. మరి ఎంతో పుణ్యవంతమైన ఈ శ్రీరామనవమి రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే దరిద్ర బాధలు అన్నీ పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి శ్రీరాముడు అంటే ఇష్టమో. ముందుగా ఈ కథను వినాంతమే సర్వ పాపాలు పోతాయి. అపవిత్ర కథను మనం తెలుసుకుందాం. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజు పునర్వాసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించారు. ఆ మహనీయుని జన్మదినం ప్రజలు శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటారు. శ్రీరాముని పట్టాభిషేకానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు అయోధ్య నగరం మహేంద్రని రాజధాని అమరావతిని తలపిస్తూ ఉంది. ఆ సమయంలో ఆ రోజు నారదుడు శ్రీరాముని వద్దకు వచ్చాడు. రామునితో ఇలా అన్నాడు: ఓ రామ, నన్ను బ్రహ్మదేవుడు పంపాడు. నీకు నీ తండ్రి దశరథుడు పట్టాభిషేకం చేయాలని నిశ్చయించాడు. కానీ నీ జననము రావణ సంహారం కొరకు జరిగింది కదా. నీవు రాజ్యపాలన చేస్తుంటే రావణ సంహారం మాట ఏమిటి? భూభారం తగ్గించుటకు నీవు రాక్షస సంహారం చేయాలి కదా. రామ, నీవు దేని కొరకు అవతరించావో ఆ విషయం మర్చిపోవద్దు అన్నాడు. దానికి రాముడు ఇలా అన్నాడు: నారద మహర్షి, నాకు తెలియని విషయము ఏమున్నది? నేను ఆడిన మాట తప్పను. రాక్షస సంహారం చేస్తాను. రేపే దండకారణ్య ప్రయాణం చేస్తాము. 4 సంవత్సరములు అరణ్యవాసం వెళ్తాను. సీతాదేవి అపహరణతో రావణుని సంహరిస్తాను. ఇది సత్యము అని రాముడు సంతోషించిన నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయోధ్యలో ప్రజలందరూ రామ పట్టాభిషేక సందర్భంలో ఉత్సవాలు జరుపుకుంటుంటే దేవలోకంలోని దేవతలు విచారంగా ఉన్నారు. వారందరూ సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు: అమ్మ సరస్వతి దేవి, నీవు ఇప్పుడు వెంటనే భూలోకానికి వెళ్ళాలి. నీవు రాముడికి జరగబోయే పట్టాభిషేకానికి విఘ్నం కలిగించాలి. ఇది బ్రహ్మదేవుడి ఆదేశం. తల్లి, నీవు ముందుగా మందార అనే ఆమెలో ప్రవేశించాలి. తర్వాత కైకేయిలో ప్రవేశించాలి. శ్రీరాముని పట్టాభిషేక ప్రయత్నం భగ్నమైన తర్వాత మరలా తిరిగి రావాలి అని ప్రార్థించారు. అంతేకాదు, అలా శ్రీరామ పట్టాభిషేకాన్ని ఆపి రాముడు అరణ్యమునకు పంపాలి. దానివల్ల దేవతల కార్యం సఫలమవుతుంది అని అన్నారు. ఆ మాటలకు సరస్వతీదేవి ఇలా అంటుంది: దేవతలారా, నేను ఎలాంటి పాడు పని చేయాలా అని బాధపడింది. మౌనంగా ఉంది. దానికి దేవతలు ఎలా అన్నారంటే: తల్లి, తమరు ఈ పని చేసినందున వల్ల తమరికి ఏ దోషం అంటదు. ఇది దైవ కార్యం. రాముడు సామాన్య మానవుడు కాదు. సుఖము దుఃఖము సామాన్య మానవులకు కానీ రాముడికి అంటవు. కాబట్టి తమరు అయోధ్యకు వెళ్ళాలి అని ప్రార్థించారు. అప్పుడు సరస్వతీదేవి తన మనసులో ఇలా అనుకుంది: ఆహా, ఈ దేవతలు ఎంత అల్పబుద్ధులు. శ్రీరాముని పట్టాభిషేకం కన్నుల పండుగగా ఉంటే ఆ కార్యాన్ని చెడగొట్టడం అంటున్నారు. ఇది ఒకందుకు మంచిదే. రాముడు వనవాసానికి వెళితే రాక్షస సంహారం జరుగుతుంది. రామాయణ కథ లోకంలో ప్రచారం అవుతుంది. ఎంతోమంది కవులుగా గాయకులుగా రామకథను గానం చేస్తారు. నేను ఆ కవుల గాయకుల నాలుక మీద నాట్యం చేస్తుంటాను. దీనివల్ల భూలోకంలో నా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అని అనుకున్నది సరస్వతీదేవి. ఆ తర్వాత శ్రీరామ పట్టాభిషేకం ఆగిపోయి రాముడు సీతాలక్ష్మణుడు వనవాసానికి పోవడం, రావణుడు సీతాదేవిని అపహరించడం, తర్వాత రావణ సంహారం జరగడం జరిగింది. ఈ పవిత్ర కథను విన్నంతనే జన్మలో పాపాలు పోయే కోటి జన్మలో పుణ్యం వస్తుంది. శ్రీరామనవమి రోజే శ్రీ సీతారాముల కళ్యాణం కూడా జరిగింది.
ఈ చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలం యందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. ఈ శ్రీరామనవమి మహాపుణ్యదినం. అయితే ఇలాంటి అద్భుతమైన రోజున ఆడవారు మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని రంగు చీరను కట్టుకుంటే చాలు, భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్ అనేది లభిస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అపార ఐశ్వర్యం యోగం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఆ సీతారాముల ఆశీస్సులు కలిగి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు. మరి ఎంతో పవిత్రమైన పుణ్యవంతమైన ఈ శ్రీరామ నవమి రోజు ఏ రంగు చీర ధరిస్తే, అంటే ఏ రంగు దుస్తులు ధరిస్తే సకల దరిద్రాలు బాధలు పోయి శుభాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రామభక్తులను కొడితే ఆ దెబ్బలు ఎవరికి తగులుతాయో తెలిపే ఇంకో పవిత్ర కథను మనం విందాం. త్రేతాయుగంలో రాముల వారు రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు. అతను నిరంతరం శ్రీరామ నామం జపం చేసేవాడు. ఎక్కడ రామనామం రామ కథ చెప్పబడుతుందో అక్కడే హనుమాను ఉంటారు కదా. అలా ఒకరోజు హనుమ ఆ భక్తుని వెనుక అదృశ్యంగా అతనితో పాటే తిరుగుతూ కన్నులతో రామనామం పరావస్యంతో మునిగి తేలుతున్నాడు. అయితే ఆ భక్తునికి కొంత సమయానికి మూత్ర విసర్జన తీర్చుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఆ భక్తుడు ఆ సమయంలో కూడా రామనామం సాగిస్తూనే ఉన్నాడు. అది చూసిన హనుమంతుల వారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపు మీద ఒక దెబ్బ కొట్టాడు. ఆ భక్తుడు నొప్పికి తాళలేక రామా అని గట్టిగా అరిచాడు. అలా అనగానే ఆశ్చర్యంగా నొప్పి తగ్గిపోయింది. అదే సమయంలో ఎటువంటి వారి కోసం హనుమ అక్కడి నుంచి తిరిగి తన రాజప్రసాదానికి చేరుకున్నాడు. హనుమ వచ్చేసరికి రాజప్రసాదంలో ఒక్కటే కోలాహలంగా ఉంది. రాముల వారికి ఆరోగ్యం బాగోలేదని ఉన్నట్టుండి పడిపోయారని రాముణ్ణి తన గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టారు అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. సామాన్య ప్రజలను ఎవరిని లోపలికి పంపట్లేదు. కేవలం సీతమ్మ, లక్ష్మణ, భరత శత్రువులు మాత్రమే ఉన్నారు. రాముల వారు హంస తోలిక మీద, అంటే కల్ప మీద వెలికల పడుకొని ఉన్నాడు. రాముల వారి వీపు మీద ఒక దెబ్బ వాత ఉన్నది. సీతమ్మ వారు ఆ వాత వల్ల కలిగిన నొప్పి మంట తగ్గడానికి రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తూ ఉన్నది. హనుమ వచ్చాడు అని తెలియడంతో భరత శత్రుఘ్నులు అలాగే సీతమ్మ వారు హనుమను లోపలికి ప్రవేశించమని చెప్పారు. అతను వస్తే ఏదైనా మూలిక ఇచ్చి రాముని నొప్పి తీరుస్తాడు అని అంటారు. హనుమ రాముడు దగ్గరికి వెళ్ళాడు. హనుమ లోపలికి అనుమతించారు. లోనికి వచ్చి రాముల వారిని చూసిన హనుమాన్ కోపాద్రిక్తకు గురయ్యాడు. అసలు ఎవరు ఏ పని చేసింది, ఎవరు కొట్టారు స్వామి అంటూ నరసింహ అవతారంలో ఎత్తి రుద్రుడై తాండవం చేశాడు. నువ్వే కదా హనుమ ఆ భక్తుని తోకతో కొట్టావు, ఆ భక్తుని తోకతో కొట్టలేదా? అప్పుడు ఒకవేళ అతని నొప్పిని నేను తీసుకోకపోతే అతన్ని దెబ్బకు బ్రతికేవాడా? నేనే ఇంత బాధపడుతున్నాను అని అన్నాడు. ఆ మాటలు విన్న హనుమాన్ ఆశ్చర్యానికి లోనై జరిగిన అనర్థాన్ని తెలుసుకొని క్షమించమని రాముల వారి పాదాలను ఆశ్రయించాడు. స్వామి, మీ నొప్పికి మందు కూడా తెలిసింది అని ఒక క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరికి వెళ్ళాడు. ఆ భక్తునికి జరిగింది పూర్తిగా చెప్పి ఆ భక్తికి మెచ్చి అతనిని తీసుకొని వెంటనే స్వామి వద్దకు వచ్చాడు హనుమ. ఆ తర్వాత అమ్మవారు రాముడికి రాస్తున్న ఔషధాన్ని, అంటే నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకొని ఆ భక్తుడికి కూడా కొద్దిగా ఇచ్చి శ్రీరాముల వారికి సీతమ్మకు నమస్కరించి తర్వాత రామనామం గానం చేస్తూ హనుమాన్ మరియు ఆ భక్తుడు ఇద్దరు కూడా కలిసి ఆ వెన్నపూస పూత పూయగా రాముల వారి వీపు మీద వాతలు అన్నీ కూడా మాయమైపోయాయి. ఇక హనుమ ఆ భక్తుని ఆనందంతో ఆలింగనం చేసుకొని, చూసావా నాయన, రామనామం మహిమ, రామనామం భక్తుడు పలకడం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకొని తానే బాధపడ్డాడు. ఎటువంటి రాముని బాధను కూడా పోగొట్టే రామభక్తుల నోటి నుండి రామనామమే అని చెప్పి అతని ఆశీర్వదించి పంపాడు. శ్రీరామనవమి రోజు ఆడవారు ఆకుపచ్చ రంగు లేదా
ఎల్లో కలర్ లేదా ఈ రెండింటి కలర్ కాంబినేషన్లో ఉండేటువంటి చీరను కనుక ధరిస్తే అంతా శుభమే జరుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. మీ భర్త యొక్క ఆయుష్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఆకుపచ్చ మరియు ఎల్లో అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగులు. శ్రీరామనవమి రోజు ఆడవారు ఈ రంగులో ఉండేటువంటి చీరలు కట్టుకోవడం వల్ల సీతారాముల అనుగ్రహంతో దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. చీరనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కేవలం ఆడవారనే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈరోజు గ్రీన్ కలర్ లేదా ఎల్లో కలర్లో ఉన్నటువంటి లేకపోతే ఈ రెండు కలర్ కాంబినేషన్లో ఉండే దుస్తులను ధరిస్తే శ్రీరాముల వారి అనుగ్రహం లభిస్తుంది. సంవత్సరం అంతా కలిసి వస్తుంది. ఏ పని చేసినా విజయం వర్తిస్తుంది. మీరు ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు వస్తాయి. రాజయోగం పడుతుంది. కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకొని శ్రీరామనవమి రోజు ఈ రంగులో ఉండేటువంటి దుస్తులను ధరించండి. సంవత్సరం అంతా కూడా మీరు శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవిస్తారు. శ్రీరాముని ఆశీస్సులు పూర్తిగా మీకు కలుగుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.